కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అడుగడుగున అవమానమే. ఎక్కడ పోయినా కూడా నిలదీస్తూ ఉన్నారు. ప్రజలు అసలు ఊకోవడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దౌర్జన్యాలు బహిరంగంగా ఆ ఎమ్మెల్యేలకే చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు లేదు, తాగడానికి నీళ్లు లేదు, 6 గ్యారెంటీలు లేవు, మీరు ఎందుకే ఇంకోసారి మిమ్మల్ని గెలిపించడానికి అంటూ మీరు గెలిచిందే దిక్కు మళ్ళీ ఊర్ల సైడ్ తిరుగుతూ ఉన్నారు, సిగ్గుశరం లేదా ఓట్లు అడగడానికి అంటూ మహిళలు నిలదీస్తున్న కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులోనూ ఈ తెలంగాణ సర్కార్ చేస్తున్న నాటకాలని ఓ మహిళ అయితే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేని నిలదీశారు. ఎమ్మెల్యే ఎవరు? ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని ఓ మహిళ నిలదీసింది. ఆమె అడిగే క్వశ్చన్లకు ఏం చెప్పాలని అర్థం కాక నీళ్లు నమిలి ప్రచారం మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాడు. ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతం అవుతారు, బ్రహ్మాండంగా అవుతారు. ఇది ఒకటి అర్థమవుతుంది. రోజు రోజుకి ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళేదో గొప్ప పనులు చేశారనో, ఉద్యమాలు చేసి తెలంగాణకు మొత్తం సాటి పెట్టారనో అలాంటిది ఏం లేదు. వీళ్ళు చేసిన అక్రమాలు, అవినీతి, అన్యాయాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోయికొచ్చిర్రు. వాళ్ళకు అర్థమవుతుంది ఈరోజు వీళ్ళు మనకి ఇవ్వాల్సింది ఏంది, వీళ్ళు ఎగగొడుతున్నది ఏంది అనేది కంప్లీట్గా అన్నీ బయటికి వస్తూ ఉంది. ప్రతి తెలుస్తుంది. తెలంగాణ వ్యవస్థని ఆగం చేసిన వాళ్ళు భరతం పడతా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు 4 ఎకరాలు నొక్కిస్తారు కానీ ఏమీ లేని మాకు ఇయ్యాలనుకుంటూ ఒక మహిళ బీర్ల ఐలయ్య గారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేని నిలదీస్తూ ఉంటే కిందకు దిగి దెబ్బకు సభను ఆపి ఆ యొక్క మీటింగ్ని ఆపి కిందకి దిగొచ్చి ఆ మహిళ దగ్గరకు వచ్చి బుజ్జగింపు ప్రయత్నాలు. ఇంకోసారి ఇస్తా అమ్మా, ఇంకోసారి ఇస్తా. అక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త అక్కడ చూసుకుంటున్నాడట. అతను తనకు దగ్గరలో ఉన్న మనిషిని, ఆస్తులు బాగా ఉన్నోడిని, అదేవిధంగా ఇల్లు ఉన్నోడిని, అన్నీ ఉన్నోనికే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుని ఫామ్ హౌస్గా ఇచ్చే ప్రయత్నం చేశాడట. అక్కడ ఏమీ లేకుండా, ఇల్లు లేకుండా, భూమి లేకుండా ఉన్నోళ్ళకు కూడా ఇల్లు వర్తించే కార్యక్రమాలు చేయలేదు. ఏం పార్టీ మీది, మీకు అనవసరంగా ఓటేశాను, మీరు అసలు ఈ గల్లీలో కూడా తిరగడానికి అర్హత లేదు, మీకు ఓటు కాదు కదా, మీకు ఏమేయమనుకుంటూ ఆ మహిళ తన ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఏం చెప్పాలని అర్థం కాక బీర్ల ఐలయ్య సభకి, ఆ యొక్క మీటింగ్కి ఎదురు దెబ్బ తగిలింది. ఈయన ప్రజా సంక్షేమ పథకాల గురించి ఏనాడు కూడా ఆ యొక్క నియోజకవర్గం ఇట్లా తిరగలేదు. బీర్ల ఐలయ్య అనే వ్యక్తి ఏనాడు కూడా అట్లా తిరగలేదు. కానీ ఇదే మొదటిసారి ఆయన తిరుగుతూ ఉంటే అందరూ వ్యతిరేకత అవుతారు. అబ్యూజ్లీ ప్రతి ఒక్కరు అవుతారు. ఈరోజు కడియం శ్రీహరి కానీ, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజే కానీ, ఆ తర్వాత మంత్రి సీతక్క గారే కానీ, లేకుంటే వెడ్మ భోజు అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, ఇంకా తదితరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడబోయినా కూడా నిరసనలే. ఎదురు అడుగుడే వీళ్ళని, గల్లా ఒక్కడే పట్టుడు తక్కువ. ప్రజలు ఏకిబారేస్తూ ఉన్నారు. ఆడొక ఎమ్మెల్యే అనే రెస్పెక్ట్ లేకుండా ప్రజలు ఈరోజు నా తోటి స్నేహితుని కన్నా హీనంగా వాడిని దంచి కొడతా ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే వీళ్ళు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడుగుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఆగమవుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం సర్వం మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడా అని చూస్తూ ఉంటే ఆ సమయంలో వీళ్ళు ఒక్కరు కూడా ప్రజల్ని ఆదుకోలేదు. ఒక్కరు కూడా ప్రజల్ని ఏం చేయలేదు. తెలంగాణ సమాజాన్ని సర్వం ఉంచిన వాళ్ళు వీళ్ళు. తెలంగాణ సమాజాన్ని సర్వం ఆగం చేసిన వాళ్ళు వీళ్ళు. దయచేసి రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. ఇదే కాదు మరింకా అన్నీ రావాలి. రైతు బంధు రావాలి, సన్నవడ్లకు బోనస్ రావాలి. వీళ్ళు చెప్పలేదు కదా, మేము బోనస్ ఇచ్చినప్పుడు రైతు బంధు పెడతాం, రైతు బంధు ఇచ్చినప్పుడు బోనస్ బంధు పెడతామని ఏం చెప్పలే కదా. కానీ వీళ్ళు ఈరోజు పెడుతున్నారు. ఇటు బోనస్ లేదు, ఇటు రైతు భరోసా లేదు. మరి ఏది లేకుండా ఎట్లా కట్ చేస్తారు? అది ఇవ్వకుండా ఇది ఇస్తుర్రు, ఇది ఇవ్వకుండా అది ఇస్తుర్రు. ఎందుకట్లా ఇంత ఘోరంగా మారిపోయారు? ఎమ్మెల్యే ఎట్లా మారిపోయారంటే ఒకడేమో దోచుకోవడానికే పని పట్టుకున్నాడు. పెద్దలు, మంత్రులు,
కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ దోచుకునే కార్యక్రమం, వేరే కార్యక్రమమే లేదన్నట్టుగా వాళ్ళకి అదే పనిగా తిరుగుతూ ఉండరు. స్కాముల మీద స్కాములు. ఈ వీడియో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎవరైనా చూస్తే మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేయండి, తెలంగాణ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ 2025 అని కొట్టండి. మొత్తం చాడవార్త ఇట్లా వస్తుంది. అందులోనూ మన మహాభారతంలో యుద్ధం చేసిన భీముడు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి ఇట్లా పేరు ముందుకు వస్తుంది, ముందే వస్తుంది. కోట్లల్లో స్కాములు, క్రిమినల్ కేసులు, ఓటుకు నోటు ముద్దాయిలు అనుకుంటూ వరుసబట్టి వస్తుంది. ఇప్పటి వరకు 2025 వరకు ఏమేం జరిగినాయో మొత్తం మీకు బయటపడుతుంది. మొత్తం అంటే మొత్తం బయటపడుతుంది.